క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. శ్రీ పోలేరమ్మ తల్లి ధ్యాన మందిరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ. ₹1,60,00,000 నిధులతో భవన నిర్మాణం ఏర్పాటు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి మనస్సాక్షి కూటమి ధ్యాన మందిరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ, దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ నిధులు CGF గ్రాంట్ నుండి సుమారు ₹1,15,00,000 మంజూరు. స్థానిక పోలేరమ్మ దేవస్థానం నిధుల నుండి 50 లక్షల నిధులు భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అనుబంధ సంస్థగా మనస్సాక్షి ధ్యాన మందిరం భూమి పూజ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. తల్లి ఆశీస్సులతో భక్తులకు మంచి సౌకర్యాలు, పూజలు, పొంగళ్లు నిర్వహించుటకు స్థలము ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ విశ్వనాథం, TDP పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, బీరం రాజేశ్వరరావు, పులిగొల్లు రాజేశ్వరరావు, గొల్లగుంట మురళీకృష్ణ. सूर्य आत्माभिरक्षस्य चन्द्रिकोपरमं सदावसन्ति सूर्यः दिव्यास्माभ्य नमस्कारः निप्रण्ढेयं निप्रदेयं नास्तु अन्तं सगन्धेन सरधस्य वेदाः श्रीये सर्वार्थ साधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. సైడ్ వస్తే వాళ్ళు ఆడాలి. మళ్ళీ ఉండాలి. ప్రజాపతి జయాజ చంద్రాజ పతేన పదేతాన్ ఎన్నో విశ్వాజాతాని ఎమ్మెల్యే సార్ ఒకటి ఇంకా కొంచెం ఈ స్థలంలో ₹1,65,00,000తో ఒక ధ్యాన మందిరంగా నిర్మించి ఎవరైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ₹1,65,00,000. అయితే 25 లక్షలు పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ నుంచి కట్టడం జరిగింది. మిగతా ₹1,40,00,000 ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ₹1,40,00,000 రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా ₹1,65,00,000తో ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా నేనుండి కుమ్మరి వీధిలో మండపం కానీ, అదేవిధంగా జీనిగివాల వీధిలో మండపం కానీ, అదేవిధంగా గాలిగంగల మండపం కానీ, అదేవిధంగా భక్తులకు అమ్మవారు పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ చూస్తాను. దానిలోనే త్వరితగతిన ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రదేశంలో పొంగళ్ళు పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేనుండి తర్వాతనే వెంకటగిరిలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఈరోజు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మండపాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మళ్ళా ప్రారంభం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెంకటగిరి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా అమ్మవారు ఎక్కడెక్కడో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు
ఎక్కడెక్కడ ఉండి కూడా ఆ పోలేరమ్మ జాతరకు మాత్రం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే ఆ అమ్మ శక్తి అలాంటిది కాబట్టి అందరూ కూడా మనం అమ్మకి భక్తులమై ఈ కార్యక్రమాన్ని చేస్తాం.